నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యే గారు మేము చాలా నీతివంతులము అని మాట్లాడే పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. నిన్న మా నాయకుని జగన్మోహన్ రెడ్డి గారు, బుచ్చయ్య చౌదరి గారు, ఆయన 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న అంత దిగజారి జగన్మోహన్ రెడ్డి నరుకుతామని చెప్పే పరిస్థితి ఉంటే మాత్రం అంత రాజకీయాలలో సీనియర్ మోస్ట్గా ఉండే ఒక ఎమ్మెల్యే అంత దిగజారి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. రాజకీయ నాయకులు ఒకరికి ఆదర్శంగా ఉండి మాట్లాడాల్సింది పోనించి అంత సీనియర్ మోస్ట్ ఉండే మంత్రి పదవులు చేసి ఆయన కూడా ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఇట్లా తెలుగుదేశం పరిస్థితి చూస్తే మేము వైఎస్ఆర్ పార్టీని భూస్థాపితం చేస్తాము, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఆ తంతు తెలుస్తామని వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే వీళ్ళ ఉద్దేశం అంటే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రతిపక్షం అనేది ఉండకూడదా, లేకుంటే మేము ఏం చేసినా మా దోపిడీ దౌర్జన్యాలకు ఎవరు ఎదుర్కొని అడ్డం రాకుండా ఉండాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ కూటమి అంతా కూడా వాళ్ళు అదే విధంగా తయారైపోయినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భద్రత విషయంలో ఒకసారి చూస్తే మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పిస్తుందనేది మాత్రం మాకు నమ్మకం పోయింది. మేము ప్రధానమంత్రిని వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఈ రక్షణ కల్పించే పరిస్థితి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా భద్రత కల్పించాలని కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా చూడొచ్చు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, వీళ్ళు మాట్లాడే మాటలను ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళకి భయమా లేకుంటే ఇంకా ఏదన్నా ఉందా? ఇప్పుడు తెలుగుదేశం నాయకులకు వాళ్ళు నిజంగా ప్రజల అభిమానంతో గెలిచిండే పరిస్థితుల్లో ఉంటే ఈ విధంగా మాట్లాడరు. ప్రజలు కూడా ఇంత తొందరగా 1 ఇయర్లోనే ఏ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత చూపించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. వీళ్ళు సూపర్ 6 హామీలు అంటూ ప్రతి ఒక్కటి కూడా నీకు 15,000, నీకు 18,000, రైతు ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది. ఆ మోసం చూసిన తర్వాత ప్రజలు కూడా కేవలం మాటలతో మోసపోయినామే. అంతకుముందు ఎలక్షన్ల ముందర కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల కంటే మిన్నగా మేము సూపర్ 6, సూపర్ 7లు మేమందరం కూడా మేము అమలు చేస్తాము, మీరు జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా ఇస్తామని. పాపం ప్రజలు కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒక్కడైతే చేస్తాడో చేయలేదో, బీజేపీ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ దగ్గర ప్రధానమంత్రి చెప్పి డబ్బులు తీసుకొస్తారనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి ఓట్లు వేయడం జరిగింది. కానీ లాస్ట్ ప్రజలందరూ కూడా నట్లేట అంటే చంద్రబాబు నైజం ప్రజలను మోసం చేయడం ఇప్పుడు నుంచి కాదు, మొదటి నుంచి కూడా ఆ నైజం. ప్రజలు మోసపోతున్నారు, మనం ఏం చేయలేము. ఇప్పుడు కూడా అదే సూపర్ 6లని ప్రజలు మోసం. అన్నిటికంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏం తప్పులేదు. మనము ఈ పుష్ప డైలాగ్ చెప్పడం జరిగింది. వాళ్ళెవరో బ్యానర్ పెట్టినారు, నరుకుతాము అది ఇది అనేది. నేను ఇది డైలాగ్ పుష్ప డైలాగ్ అనేది జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది. వాళ్ళెవరో బ్యానర్ పెట్టి తెలుగుదేశంలో పెట్టిన దానికి వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళు వాంటెడ్గా దీన్ని ఏదో విధంగా వాళ్ళు చేసే పరిపాలనను డైవర్షన్ చేయడానికి, ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికే చేయడం. అంటే వీళ్ళ వైఫల్యాలన్నీ కూడా కప్పిపుచ్చడానికి వీళ్ళకు ఈ సూపర్ 6 హామీలు ఏవి కూడా అమలు పరచడం చేతకాదు. ఏదో అరకొరగా గ్యాసు ఏదో ఒకటి పింఛన్ అవన్నీ ఇచ్చినారు. ఇప్పుడు అమ్మఒడి తల్లికి వందనం చూసుకుంటే ఎవరికి కూడా సరిగ్గా రాని పరిస్థితి. ఇప్పుడు ఆడబిడ్డలకు 18,000 ఏదో P4 మేము ఏదో చేస్తామని చెప్పి ఎవరో మేము ఇండస్ట్రీలో గొప్ప చెప్తాము, మిమ్మల్ని ఎవడు చేస్తాడు? ఎవరు ప్రభుత్వం చేయాల్సింది కొనిచ్చి మీరు ఎలక్షన్లలో పోయి సూపర్ 6 హామీ పథకాల్లో ప్రతి ఒక్క ఇంటికి మేము ప్రతి ఒక్క 18 ఏళ్ళు దాటి 50 ఏళ్ళ లోపల ఉండేటోళ్ళకి 50,000 ఇస్తామని చెప్పి మీరు ప్రజలు లేడీస్ మోసం. ఇప్పుడు P4 కింద వాళ్ళని వీళ్ళకు మేము చేస్తాము, పబ్లిక్ పూర్ పీపుల్ వాళ్ళ దాని కింద ఈక్విటీ కింద మేము చేస్తామని అంటే ఇది ఎంతవరకు? నువ్వు ఆ రోజు ప్రజలను మోసం చేసి 18,000 ఇస్తాను సంవత్సరం అని చెప్పి మోసం చేసి అవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి అంటే ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. దాన్ని ఇప్పుడు మనం కూడా ప్రతిపక్షంలో అధికార పార్టీ ఏం మాటలు చెప్పిందో అవన్నీ చేయకపోవడానికి మనం ఖచ్చితంగా నిలదీసి అడుగుతున్నాం. దాన్ని తట్టుకోలేకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారు, నేను అన్ని సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసేందుకు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమని మాట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామంటూ స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడడం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? నీకు ఒకటి చెప్తాను,
ఏమి శిలాకాలం ఇక్కడే చంద్రబాబు నాయుడు బతికి ఉండేది కాదు, ఎవరి చేతిలో ఇంకొకరి పార్టీని బూత్ ఆఫీస్ స్థానం చేయడానికి ఎవరితో కానే కాదు. జగన్మోహన్ రెడ్డికి ఉండే ప్రజాభిమానం, నిన్న పోలీసు వాళ్ళు నిన్న సత్తనపల్లిలో అదే నిదర్శనం, ఏం అవసరం లేదు. అంతమంది పోలీసు వాళ్ళను పెట్టుకొని అన్ని చెక్ పోస్టులు పెట్టుకొని కూడా ప్రజలు రానియకుండా ఎంత ఆంక్షలు విధించినా కూడా లెక్క పెట్టకుండా ఎవరిని కేర్ చేయకుండా మామూలుగా సైడ్ రోడ్లలో పోయి పొలాలలో పోయి ఆ ఊరికి మంది చేరుకునే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు అటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకుడు అనే పార్టీ ఇట్లాటోళ్ళు ఈ కూటమి ముగ్గురు కలిసిన నాయకులు కూడా ఈ పరిస్థితులు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏం చేసే ప్రసక్తి లేదు. వాళ్ళు కళ్ళగనాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ బాధ్యత రక్షణ కల్పించాల్సిన బాధ్యత. అది చేతనేత అది చేయమని కాకపోతే మా నాయకుడిని ప్రజలు ఎట్లా రక్షించుకోవాల్సింది ప్రజలు ఆలోచన చేసుకుంటారు. దీన్ని మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఏం లేదు. పైన దేవుడు ఉన్నాడు, ఎవరికి ఏ నిర్ణయం ఇవ్వాల్సిందో ఆ దేవుడే నిర్ణయం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. చిన్నదాన్ని పట్టుకొని భూతద్దంలో చూసిన విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. నిన్న జరిగిన చిన్న పోస్టును తీసుకొని ఆ పోస్టులో పెట్టిన వాడు కూడా వాళ్ళ టీడీపీ సభ్యత్వం పొందినవాడని చెప్పేసి క్లియర్గా కూడా అందరూ అనుకుంటున్న పరిస్థితి. అంటే మీ పార్టీలో ఉండి మీ పరిపాలన మీ విధానాన్ని నచ్చకనే యువతల వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి అది 2029 వస్తే ఏదో గంగమ్మ జాతరలో పొట్టేలను నరికినట్లు నరుకుతామని చెప్పేసి పెట్టి అది ఏదో సినిమా డైలాగ్ లాగా పెట్టుకున్న వాళ్ళ భాషలో వాళ్ళ వాడక అది దాన్ని పట్టుకొని ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డే మాట్లాడినాడు అనే విధంగా కూడా ఈరోజు బుచ్చయ్య చౌదరి ఒక సీనియరు, ఎన్నోసార్లు మరి మినిస్టర్ అయినాడు, మంత్రి ఎమ్మెల్యే అయినాడు. కానీ ఈరోజు ఆయన ఆలోచన చేయకోకుండా కూడా జగన్మోహన్ రెడ్డి తల తీస్తే తప్పేంటి అనే విధంగా మాట్లాడినాడు. అలా మాట్లాడడం చాలా బాధాకరము. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి బుచ్చయ్య చౌదరి. యువతల వాళ్ళు ఇనుకుంటూ ఉంటారు అనుకుంటారేమో కానీ అలాంటి మాటలు చాలా అసహ్యంగా అనిపిస్తున్నాయి. చాలా ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా పెద్దరికంగా కనిపిస్తలేవు. ప్రజాస్వామ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు బుచ్చయ్య చౌదరి, ప్రజాస్వామ్యానికి ఆయన అన్ని భంగం ఆటంకం కలిగిస్తున్నారని చెప్పేసి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా మా జగనన్న బయటికి పోతే మీకు ఉలికేంటయ్యా అని మేము అడుగుతున్నాం. ఎక్కడికి పోయినా కూడా రిస్ట్రిక్షన్ పెడతారు, ఇంతమందే పోవాలి ఇంతమందే ఉండాలని. గత ప్రభుత్వంలో కూడా మేమున్నప్పుడు కూడా మీరు పర్యటనలు చాలా ప్రాంతాల వారీగా కూడా పట్టుకొని తిరుగుతుండేవాళ్ళు. మేమంతా కూడా అలాగే చెప్పామా, ఆయన అభిమానం అలాంటిది. ఎందుకు మీకు ఉలికెందుకు? ఈరోజు ఏదో చిన్నదాన్ని పట్టుకొని కూడా రాష్ట్రంలో ఈ విధంగా పైకి తీసుకొని వస్తున్నారు, ఏదో ఒకటి బురద చల్లుతున్నారు. అంటే మీకు పరిపాలన చేసేది మీరు చూడకోకుండా ఏవేవో చిన్నదాన్ని పట్టుకొని భూతద్దంలో చూస్తున్నట్లుగా ఉంది మీ పరిస్థితి. మీరు అంత సీనియర్ నాయకులు అయ్యి కూడా ఈరోజు ఏందో దాన్ని పోస్టర్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి తల నరుకుతారు అనేది, ఎంత నరికితే తప్పేంటి అనేది ఏ విధంగా మాట్లాడతావయ్యా మీరు బుచ్చయ్య చౌదరి గారు? ఈరోజు మేము అడుగుతున్నాము, నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఆ నోటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాట రాలేదు నరుకుతామని. ఎన్ని మీటింగ్లలో కూడా చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి మా ప్రభుత్వం వస్తే మేము కూడా మీ తప్పు చేసిన వాళ్ళని మేము కూడా చూస్తాము, వాళ్ళని మేము కూడా మీరు ఈ విధంగా తప్పు చేశారు కాబట్టి మేము కూడా ఈ పరిపాలనలో మేము ఎక్కడున్నా కూడా వాళ్ళ తప్పును మేము వాళ్ళకి చూపించే విధంగా చేస్తామని చెప్పడమే చూసాం. కానీ ఈ విధంగా ఎప్పుడు కూడా తప్పుడు మాటలు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఏదేదో ఊహించుకొని దానికి ప్రతి ఒక్కరు కూడా మీటింగులు పెట్టి ఇది ఒక సభలాగా చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఎన్నో చెప్పినారు పవన్ కళ్యాణ్ గారు కూడా. సినిమాలలో చెప్పే డైలాగులన్నీ ప్రజాస్వామ్యంలో చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి వాళ్ళే మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఈరోజు ఎవరో ఏదో పెట్టారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అది ఏదో సినిమా డైలాగ్ పెట్టుకొని వాళ్ళు చేస్తే దాన్ని కూడా వాళ్ళు ఏం పోస్ట్ పెట్టింటారో కూడా నేను ముందుగానే నాకు తెలుస్తాయని నేను చెప్పడానికి అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెడితే మీరు ఈ విధంగా వక్రించి మాట్లాడడం చాలా తప్పు. మళ్ళా కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మీద ఒక కుట్ర పండుతున్నారేమో, బయటికి రాకూడదని చెప్పేసి బయటికి తిరగకూడదు, మేము రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు టీడీపీ కూటమి వాళ్ళంతా కూడా. ఈరోజు ఎందుకు మీకు అంత భయం? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మీకు ఒక భయం. మొన్న June 4th వెన్నుపోటు దినోత్సవం చూసి మీకు ఆ రోజు నుంచి ఒక
మీకు ఒకటి పుట్టుకొని వచ్చిందని చెప్పేసి మాకంతా కూడా అర్థమవుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్రంలో మీ పైన ఎంత వ్యతిరేకత ఉందని చెప్పేసి తెలుస్తుంది ప్రజలందరికీ కూడా, మీకు కూడా తెలిసింది ఆ విషయము. అందుకని ఈరోజు చిన్నదాన్ని పట్టుకొని ఏవేవో మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలకు ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కడ ప్రజలకు నష్టం జరుగుతుందో దాన్ని చూసుకొని వెళ్తారు, కానీ ఇట్లా రెచ్చగొట్టేవి ఏవి కూడా చేయడు. మీరు ఎందుకంటే మీరు చెప్పినవి ప్రజలకు ఏవో ఫస్ట్ చేసే విధంగా కూడా పరిపాలన చేయండి. ఇలాంటి మాటలు మాట్లాడినారంటే బాగున్నదని చెప్పేసి మేమంతా కూడా మిమ్మల్ని తెలుసుకొని మాట్లాడాలి. ఏం మాట్లాడాలో విని మీరంతా కూడా సీనియర్ మోస్టులు మీరన్న మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.